పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచనములు. దానికి మోషే ఇశ్రాయేలీయులతో, భయపడకుడు, గట్టిగా నిలబడుడు, మిమ్ము రక్షించుటకు యావే దేవుడు ఏమి చెయ్యునో మీరు ఈనాడు కనులారా చూడగలరు. ఈనాడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తు దేశీయులను ఇక ముందెన్నడూ చూడబోరు. యావే దేవుడు మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలక ఉండుడు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అక్టోబర్ 30వ తారీఖు భారతదేశం ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ల మధ్యలో సెమీఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతుంది. అప్పటికే బలమైన ప్రత్యర్థి అయినటువంటి ఆస్ట్రేలియా 338 రన్స్ కొట్టి భారీ స్కోర్ని భారత మహిళల ముందు ఉంచింది, క్రికెట్ మహిళల ముందు ఉంచింది. బ్యాటింగ్కి దిగినటువంటి భారత మహిళా క్రికెటర్లకి చాలా స్పష్టంగా తెలుసు తాము ఎదుర్కొంటున్నటువంటిది ఆస్ట్రేలియా జట్టుని. అప్పటికే చాలాసార్లు ప్రపంచ కప్పు గెలిచినటువంటి ప్రత్యర్థి, చాలా బలమైన ప్రత్యర్థి. బౌలింగ్లో మంచిగా వికెట్లు తీయగలిగినటువంటి బౌలర్స్ ఉన్నారు ఆస్ట్రేలియా తరపున. కానీ ఒక్క మహిళా క్రికెటర్ ఆటని ఆస్ట్రేలియా నుంచి లాగేసుకుంది. ఆమె ఒక క్రిస్టియన్ మహిళా క్రికెటర్ అయినటువంటి జమీమా రాడ్రిక్స్. భారతదేశమంతా మారుమోగిపోయింది ఆవిడ పేరు ఆ రోజు. ఆ తరువాత ఇంకా మారుమోగుతూనే ఉంది. ఆమె ఆటలో కనబరచినటువంటి ప్రతిభ, తెగింపు, ఆనాడు జట్టును గెలిపించిన రీతి ఒక ఎత్తు అయితే, ఆట ముగిసిన తర్వాత ఆవిడ చెప్పిన మాటలు మరి ఇంకా ఎక్కువగా ప్రజలను ఆకట్టుకున్నాయి. కొంతమందితోటి ప్రియులారా క్రిటిసిజం కూడా ఆ తల్లి, ఆ బిడ్డ ఎదుర్కోవలసి వచ్చింది. ఆనాడు అంత పెద్ద స్కోర్ని ఛేదిస్తున్న సమయంలో జమీమా రాడ్రిక్స్ అజేయంగా అవుట్ కాకుండా 127 పరుగుల్ని ఆవిడ చేయటం జరిగింది. జట్టుని ముందుండి గెలిపించటం జరిగింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత జమీమా రాడ్రిక్స్ ఏడుస్తూనే ఉంది. అది ఆనందముతో ఆనంద బాష్పాలు ప్రియులారా. ఆమె కన్నీరు కారుస్తూనే ఉంది, ఆగకుండా కన్నీరు కారుస్తూనే ఉంది. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత, అంత చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఆమెను ఇంటర్వ్యూ తీసుకోవటానికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత గొప్పగా ఆడారు కదా, ఇంత చక్కగా ఆడారు కదా, జట్టు విజయానికి మీ పాత్రని మీరు పోషించారు కదా, మీ యొక్క మంచి స్కోర్ చేసి జట్టు విజయానికి మీరు ముందుండి నడిపించారు కదా, మీరు ఎలాగా ఫీల్ అవుతున్నారు అంటే, ఆ జమీమా రాడ్రిక్స్ మొట్టమొదటిగా పలికిన మాటలు ఏమిటో తెలుసా? ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ జీసస్ బికాస్ ఐ కుడెంట్ డూ దిస్ ఆన్ మై ఓన్. ఐ నో హీ క్యారీడ్ మీ త్రూ టుడే. ఆ తల్లి పలికిన మాటల అక్షరాలలో మొదటిగా, నేను నా యేసుకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా, స్తోత్రాలు తెలియజేయాలనుకుంటున్నా. ఎందుకంటే నేను నా అంతట నేనుగా ఇది చేయలేకపోయాను. నాకు తెలుసు నా యేసు నన్ను ఈరోజు ముందుండి నడిపించాడు. ప్రియులారా, సహజంగా ఈ రోజుల్లో మనం ఏ చిన్న విజయం సాధించినా కానీ, ఏ చిన్న గొప్ప కార్యం సాధించినా కానీ నేను 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 అనని గుండెలు బాదుకుంటున్న రోజుల్లో, భుజాలు తట్టుకునే రోజుల్లో ఒక మహిళా క్రికెటర్ అందరి ముందు కూడా ధైర్యంగా, ఇది నా కార్యం కాదు, ఇది నా గొప్ప కాదు, దేవుడనంటే యేసయ్య నన్ను ముందుండి నడిపించాడు కాబట్టి నేను ఇది చేయగలిగాను అని చెబుతూ ఉంది.
ఈనాడు మొదటిగా ప్రియులారా మనందరము కూడా ఆ మహిళా క్రికెటర్ జెమిమా రాడ్రిక్స్ నుంచి, జెమిమా జెస్సికా రాడ్రిక్స్ ఆమె పూర్తి పేరు, ఆ మహిళా క్రికెటర్ నుంచి మనందరం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ తల్లి ఏ విధముగా దేవుని మీద ఆధారపడిందో మనము కూడా అదే విధంగా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, ప్రపంచ కప్పులో ఆడుతుంది. టెన్షన్ ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలియదండి. గల్లీ క్రికెట్ ఆడుతుంటేనే ప్రతి ఒక్కడు కూడా గెలవాలని కోరుకుంటాడు. అటువంటిది ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, ఒక ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆడుతున్నప్పుడు, అదేవిధంగా ఒక బలమైన ప్రత్యర్థికి వ్యతిరేకంగా ఆడుతున్నప్పుడు, ప్రత్యర్థిగా ఆడుతున్నప్పుడు, అన్నిటికంటే ముఖ్యంగా అప్పటి వరకు కూడా జెమిమా రాడ్రిక్స్ యొక్క పదాలలోనే, మాటల్లోనే చెప్పాలంటే, అప్పటి వరకు సుమారుగా ఒక నెల రోజుల నుంచి నేను మానసికంగా, శారీరకంగా కృంగుబాటుకు గురి అయ్యాను. అటువంటి స్థితిలో ఆ తల్లి ఆధారపడింది తన దేవుని మీద, తన రక్షకుని మీద, నమ్మకాన్ని వమ్ము చేయనటువంటి, నమ్మదగినట్టు దేవుని మీద ఆధారపడింది. ప్రియులారా, ఇది మనందరం నేర్చుకోవాలి. మీకు అందరికీ ఒక మాట, ఆ బిడ్డ ఒక రోమన్ క్యాథలిక్ బిడ్డ కుటుంబం నుంచి, ఒక మంచి రోమన్ క్యాథలిక్ కుటుంబం నుంచి వచ్చినటువంటి. నేను ఇంకా సెర్చ్ చేశాను బాగా, అంటే క్రిస్టియన్, ముఖ్యంగా క్రీస్తుకి, ఆ క్రీస్తు మీద ఆధారపడి జీవించే బిడ్డ. నేను ఇంకా ఎక్కువగా సెర్చ్ చేశాను, ఒకవేళ నేనేమైనా తప్పు చెప్తానేమో, తప్పు చెప్పకూడదని. ప్యూర్గా ఎప్పటికీ కూడా ఒక రోమన్ కథోలిక క్రిస్టియన్ బిడ్డ. ఆ కుటుంబం ఇంకా బలమైనటువంటి రోమన్ కథోలిక కుటుంబానికి చెందినటువంటి కుటుంబం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరికీ నేర్పిస్తుంది, నీ దేవుని మీద ఆధారపడు, నీ యేసయ్య మీద ఆధారపడు. ఆయన నీ నమ్మకాన్ని వమ్ము చేసే దేవుడు కాడు, ఆయన మీద ఆధారపడు అని పలుకుతుంది. ఇదిగో ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు అంతటి వాడు ఎంత చక్కగా పలుకుతాడు. ప్రియులారా, పౌలు గారు తాను ఏ విధముగా క్రీస్తుపై ఆధారపడి జీవిస్తున్నాడు, ఆ క్రీస్తు మీద ఆధారపడి జీవిస్తూ ఎటువంటి కార్యాన్నైనా చేయగలను అని చెప్పారు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించు శక్తిచ్చే నేను ఎట్టి కార్యమునైనా ఎదుర్కొను బలము నాకున్నది అని పలికాడు. ప్రియమైన యువతీ యువకులారా, ప్రత్యేకంగా ఈ సందేశం మీకోసమే. చిన్న చిన్న అవరోధాలు రాగానే, చిన్న చిన్న సవాళ్ళు రాగానే, చిన్న చిన్న కష్టాలు రాగానే కృంగిపోతున్నావా? జెమిమా రాడ్రిక్స్ పలికిన మాటలని మీరు వినండి. నేను నమ్మిన ఆ దేవుడు నన్ను చివరి వరకు నడిపించాడు. వాట్ డస్ షీ సే? షీ సేస్, ఐ నో హీ క్యారీడ్ మీ త్రూ టుడే. ఆయన నన్ను ముందుండి నడిపించాడు, విజయ తీరాలకు నడిపించాడు. ఐ నో హీ క్యారీడ్ మీ త్రూ టుడే. ఈ నమ్మకం మనకు ఉండాలి. ప్రియులారా, షీ సేస్, ఐ నో ఐ కుడెంట్ డూ ఇట్ అలోన్. నా అంతట నేనుగా ఈ కార్యాన్ని చేయలేను. ఆయన నన్ను నడిపించాడు. ఆ తల్లి అలా చెప్పగలిగిందంటే ఆమె ఎంతగా దేవుని మీద ఆధారపడి జీవించిందో ఊహించండి. పౌలు గారు అంటున్నారు, పిల్లరా, క్రీస్తు అనుగ్రహించే శక్తిచ్చే ఎట్టి కార్యమనైనను ఎదుర్కొను బలము నాకున్నది, ఆయనిచ్చే శక్తి చేత. ప్రియమైన యువతి యువకులారా, మీ జీవితాలలో సవాళ్ళు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, ఏదైనా పరీక్షలు ఎదురైనప్పుడు మీరు ఎలాగా జీవిస్తున్నారు? యేసయ్యను మీ పక్షాన ఉండమని అడుగుతున్నారా? ఆయన నన్ను నడిపిస్తాడు అనే విశ్వాసం, నమ్మకం మీలో ఉందా? ఆయన నా చెయ్యి విడవడు, ఆయన హీ విల్ లీడ్ మీ త్రూ టుడే, హీ విల్ క్యారీ మీ త్రూ టుడే అనే మాటలు మీరు పలకగలుగుతున్నారా? అప్పుడు దేవుడు మీ పక్షాన ఉంటాడు. అప్పుడు దేవుడు మీ పక్షాన అద్భుతాలు చేస్తాడు. నీలో ఆ నమ్మకం ఉండాలి, నిరుత్సాహం కాదు. ఆవిడ చెప్పింది, నాలో శక్తి అంతా అయిపోతుంది ఒకవైపున. కారణం ఏంటంటే, ఒక నెల రోజుల నుంచి బాగా మానసికంగా, శారీరకంగా బలహీనపడి ఉన్నాను. బలహీన సమయంలో బలమునిచ్చే దేవుడు ప్రియులారా, బలహీన సమయంలో లేవనెత్తే దేవుడు యేసయ్య. అవునండి, చాలా నేర్చుకోవాలి ఆ బిడ్డ నుండి. నేను ఈ ఒక్క వీడియో మాత్రమే కాదు, ఇంకొక 2 వీడియోలను ఆ తల్లి గురించి చేయబోతున్నానండి.
ఆ జమీమా రోడ్రిక్స్, ఆ బిడ్డ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? అన్ని వందల వేల లక్షల మంది ముందు, అన్ని కెమెరాల ముందు ఆ తల్లి పలికిన మాటలని మనం రానున్నటువంటి వీడియోల్లో కూడా నేర్చుకుని ప్రేరణ పొందడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, ఈ రోజున ఆ తల్లి నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఆ యవ్వన ప్రాయంలో బిడ్డ నుండి మనం నేర్చుకోవాల్సింది, దేవుని మీద ఆధారపడితే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. మన సొంత బలం మీద కాదు, మన సొంత శక్తి మీద కాదు, ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. యాకోబు రాసిన పత్రికలో ప్రియులరా చక్కని మాట ఉంటుందండి. మనమేదో సాధించామని ఆ తల్లి చెప్పలా, అక్కడ నేను సాధించానల్లా, ఆయన నా ద్వారా నడిపించాడు, ఆయన ముందుండి నన్ను నడిపించాడు. మనము కూడా ఆయన నన్ను నడిపిస్తాడు అని నమ్మకం మనకు ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో, నేడో రేపో ఏదైనా నగరమునకు పోయి అతడి 1 సంవత్సరములో వ్యాపారమున మంచి లాభములు గణించదము అని మీరు పలుకుచున్నారా? మేము వ్యాపారం చేస్తాం, మేము లాభాలు గణిస్తాం, మేము అది చేస్తాం, మేము ఇది సాధిస్తాం, అది చేయగలం అని అంటున్నారా? అయ్యలారా, అమ్మలారా, నా మాట వినుడు. మీ జీవితము రేపు ఎట్లుండునో కూడా మీకు తెలియదు కదా. ఎలయనా మీరు ఈ క్షణమున ఉండి మరుక్షణములో అదృశ్యమయ్యేడు పొగమంచు వంటి వారు కనుక ప్రభువు అనుగ్రహించినచో ఎట్లో జీవించి ఏదో సాధింతము అని పలకవలను. ప్రభు అనుగ్రహించాలి, ప్రభువు నన్ను నడిపించాలి, ప్రభువు నా ద్వారా కార్యాలు చేయాలి, ఆయనకే మహిమ ఘనత నేర్చుకోవాలి పిల్లరా. ఆయన మీద నమ్మకం ఉండి మనం నడవాలి. ఇదిగో యోహాను సువార్తలో, నేను ద్రాక్షావల్లిని మీరు కొమ్మలు రెమ్మలని పలికినట్టు యేసు భగవానుడు చాలా స్పష్టంగా పలికిన మాట ఏమిటి? నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము, నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు, ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలయనగా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు అని. లేకపోతే మనం ఏం చేయలేం. జమీమా రోడ్రిక్స్ ఆ రోజు చెప్పిన మాట అదే. ఆయన లేకపోతే నేను చేయలే ఈ కార్యాన్ని. ఆయన నన్ను ముందుండి హీ లెడ్ మీ త్రూ టుడే, హీ క్యారీడ్ మీ త్రూ టుడే. ఆయన నన్ను నడిపించాడు, ఆయన చేసింది కార్యం నేను కాదు అంటాడు. గబ్రియేలు సర్మన్సుడు మరియ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు మరియమాతతో గబ్రియేలు సర్మన్సుడు పలికిన మాట ఏమిటో తెలుసా? లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనములో, ఏలయనగా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ రోజున జమీమా రోడ్రిక్స్ గారు అన్నారు ఏమిటి? ఆ రోజు నేను బాగా నీరసపడిపోయి ఉన్నాను, ఆడుతుంటే నాకేమీ సహకరించటం లేదు, నాకు తెలియటం లేదు, శక్తి అంతా కూడా క్షీణించిపోతుంది. హీ లెడ్ మీ త్రూ టుడే. ఏమంటున్నాడు? ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఆయనను నడిపించాడు. ప్రియమైన యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలారా, మనం దేవుని మీద ఎంతగా ఆధారపడుతున్నాం? ఆయన నడిపిస్తాడు నన్ను తప్పనిసరిగా అని మనం ఎంతవరకు మాట్లాడుతున్నాం? ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో మనం ఎంతవరకు జీవిస్తున్నాం? అన్నిటికంటే ముఖ్యంగా మీరు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారు ఎంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు ప్రతిరోజున? ఎంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నారు ప్రతిరోజున? నీ ఫోన్ను, నీ మొబైల్ని దేవుని మహిమపరచడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి ఎంతవరకు వాడుతున్నావు? అద్భుతాలు ఎలా జరుగుతాయి మరి నీ జీవితంలో? ఆశ్చర్యకార్యాలు ఎలా జరుగుతాయి నీ జీవితంలో? జమీమా రోడ్రిక్స్ ఇచ్చినట్టు వేరొక ఇంటర్వ్యూలో నేను విన్నానండి. ఏమిటి అంటే, ఆమె తప్పనిసరిగా రోజు వాక్యాన్ని చదివేది, ప్రార్థన చేసేది, జపమాలని, దివ్యబలి పూజను పాల్గొనే బిడ్డ ఆమె. వాళ్ళ కుటుంబము కూడా ఇదిగో కథోలిక విశ్వాసానికి అంటిపెట్టుకొని జీవిస్తున్న కుటుంబం. కథోలికులమైన మనం ఈ రోజున జమీమా రోడ్రిక్స్ నుంచి నేర్చుకోవాలి, ప్రపంచానికి ఒక సాక్ష్యంగా ఇవ్వాలి. కథోలికులకు వాక్యం రాదని ఎవరు చెప్పారు? జమీమా రోడ్రిక్స్ని చూడండి. ఒక బిడ్డ
అందరి ముందు నిలబడి, ప్రపంచం ముందు నిలబడి ఆ కొన్ని క్షణాలలోనే గొప్ప ప్రసంగాన్ని చెప్పింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 31వ వచనంలో, మీరు తినను తాగినను అన్నీయు దేవుని మహిమ కొరకే చేయండి. జెమిమా రోడ్రిగ్స్ తన గొప్పలు చాటుకోల, దేవుని మహిమ కొరకే కార్యాన్ని చేసింది. ఆమె కొన్ని ఇంటర్వ్యూలు చూశానండి, ఫుల్ ఆఫ్ ఫెయిత్, సమృద్ధి అయిన విశ్వాసం కలిగినటువంటి ఒక యువతి. ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా కానీ యేసుప్రభు నామాన్ని ఎత్తుతుంది, దేవుని నామాన్ని ఎత్తుతుంది, వాక్యాన్ని కోట్ చేస్తుంది, విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. కీర్తన గ్రంథం 115వ కీర్తన 1వ వచనంలో, ప్రభు మాకు కాదయ్యా నీకే మహిమ కలుగునుగాక, నీ కృప వల్ల, నీ సత్యం వల్ల మాకు జరిగే కార్యాలు నీ కృప వలన, నీ సత్యం వల్లనే. కాబట్టి నీకే మహిమ జరగాలి, నువ్వే మమ్మల్ని నడిపించాలి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయం 9వ వచనంలో, నా కృప నీకు చాలును అంటున్నాడు దేవుడు. పౌలు గారితో, అయ్యా నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడింది, దాన్ని తీసేసాయి, అప్పుడు నేను ఇంకా ఎక్కువ సేవ చేస్తాను అన్నాడు. లేదు లేదు, అది అలానే ఉంటుంది, నా కృప నీకు చాలును. వేదనలో, బాధలో ఉన్నాడు పౌలు గారు, కృంగిపోయి ఉన్నాడు, శరీరంలో ముళ్ళు గుచ్చబడింది అన్నాడు, దాన్ని తీసివేయ్యాయి అన్నాడు. లేదు లేదు, ఆ ముళ్ళు ద్వారా నేను మహిమ పొందుతానన్నాడు. జెమిమా రోడ్రిగ్స్ పలికిన మాటలు, కొన్ని మాటలైనా కానీ చాలా అర్థవంతమైన మాటలు. మరి నువ్వు 50 హాఫ్ సెంచరీ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అస్సలు నేను హాఫ్ సెంచరీ గురించి పట్టించుకోవాలా, నా దేశం గెలవాలి. చూడండి అండి, దేశానికి ఎంత అంకితమైనటువంటి బిడ్డో, నా దేశం గెలవాలి ఈ రోజు నేను ఆరాటపడ్డాను. అసలు ఐ హ్యావ్ నాట్ వర్రీడ్ అబౌట్ హాఫ్ సెంచరీస్ ఆర్ సెంచరీస్, నా జట్టు గెలవాలి. క్రైస్తవులకి దేశం మీద ప్రేమ ఉంటుంది, అమితంగా ఉంటుంది ప్రేమ. క్రైస్తవులు దేశభక్తులు, ఆ దేశం కోసం పాటుపడేవాళ్ళు. ఎవరైతే క్రైస్తవులు దేశం కోసం కాకుండా కొంతమంది జనగణమన పాడటం కూడా వాళ్ళకి అవమానంగా, వాళ్ళు క్రైస్తవులు కాదండి. అసలు వాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఆ పదాలు నేను వాడను, క్రైస్తవ్యానికి మచ్చ తెచ్చేటువంటి వాళ్ళు. క్రీస్తును విశ్వసించటం అంటే నువ్వు ఏ భూమి మీద అయితే జీవిస్తున్నామో, ఏ గడ్డ మీద అయితే జీవిస్తున్నావో, నీవు దాని కొరకే ప్రార్థన చేయాలి, ఆ దేశం కొరకే పాటుపడాలి, ఆ దేశం కొరకే ప్రార్థన చేయాలి, ఆ దేశ సుభిక్షమ కొరకే, ఆ రాజుల కొరకై, ఆ యొక్క ప్రధానుల కొరకే, అక్కడ ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థన చేయాలి. జెమిమా రోడ్రిగ్స్ పలికిన మాటలు. మీరు మరి సెంచరీ గురించి, హాఫ్ సెంచరీ గురించి అసలు ఐ హ్యావ్ నాట్ థాట్ ఎట్ ఆల్ అబౌట్ ఇట్. నా దేశం గురించి నేను ఆలోచించాను, నా దేశం గెలవాలి, నా జట్టు గెలవాలి. ఆవిడ పలికిన మాటలు ప్రియులారా, దేవునిపై ఆధారపడినటువంటి బిడ్డ. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవునికి అర్పించింది తన యొక్క విజయాన్ని, తాను పొందినటువంటి విజయాన్ని. ఇదిగో మనం చదువుకున్న మాట ప్రియులారా, నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఏమన్నారంటే, మీరు కదలక మెదలక నిలబడండి, దేవుడు మీ పక్షాన పోరాడతాడు. జెమిమా రోడ్రిగ్స్ పలికిన మాటలు. టువర్డ్స్ ది ఎండ్ ఐ వాస్ వెరీ టైర్డ్ అండ్ రిసైటింగ్ ఎ స్క్రిప్చర్ ఫ్రమ్ ద బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని నేను మరలా చెప్పుకుంటున్నాను. ఏమిటంట? స్టాండ్ స్టిల్ అండ్ గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. I stood there and Jesus fought for me. బాగా నీరసమైపోయాను నేను, నాలో శక్తి లేదు ఇంకా. ఇక చివరిలో బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని నేను మరలా నెమరవేసుకోవటం, మరలా నాకు చెప్పుకోవటం ప్రారంభించాను. ఏంటంటే, నువ్వు నిలకడగా ఉండు, దేవుడు నీ పక్షాన పోరాడతాడని చెప్పారు. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. నేను అలాగనే నిలబడ్డాను. నా దేవుడు, నా యేసయ్య నా పక్షాన ఈ రోజున ఆయన పోరాడాడు యుద్ధములో. ఏంటి? క్రికెట్ యుద్ధములో. ప్రతి మాట కూడా దేవుని మీద ఆధారపడేటువంటి మాట.
జిమిమా రోడ్రిగ్స్ నుంచి వెలువడిన మాటలు. ఆమె కాదు, దేవునికే ఆ యొక్క మహిమ చేకూరాలి అని పలికిన మాటలు. నీవు నేను ఎలాగన్న 2 సందేశాలు ఈ రోజున. ఒకటి, నీవు దేవుని మీద ఎంతగా ఆధారపడుతున్నావు నీ కార్యాలలో. సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, మానవులు ప్రణాళికలు రచించవచ్చునుగాక, కానీ ఆ ప్రణాళికను నెరవేర్చువాడు మాత్రమే ఆయనే, నీవు కాదు. ఆయనే సాఫల్యతనిస్తాడో, నువ్వు కాదు. గుర్తుపెట్టుకో. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలలో, ఏ విషయంలోనూ చింతించవద్దు, ప్రతి విషయంలోనూ ప్రార్థనలతోనూ విన్నపములతోనూ కృతజ్ఞతతోనూ మీ అభ్యర్థనను దేవునికి తెలియజేయండి. ఆ జిమిమా రోడ్రిగ్స్ ఆట ఆడుతుండగా దేవునికి తెలియజేసుకుంది, అయ్యా ఇది నా స్థితి, నేను నీ మీద ఆధారపడుతున్నాను, నీ మీద నిలకడగా ఉన్నానయ్యా. నడిపించాడు. దేనిని గురించి చింతించవద్దు, దేవుని మీద ఆధారపడు. కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనములో, నీ భారమును దేవునిపై మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీరసించిందట. ఆ మాటలు చాలా ఇంపార్టెంట్ అండి, శారీరకంగా మానసికంగా. ఆమె టీంలో సరిగా మంచి రన్స్ స్కోర్ చేయట్లేదని నిందలు. అసలు ఆవిడ గురించి మీకు తెలుసా? జిమిమా రోడ్రిగ్స్ గురించి, షీ ప్లేడ్ హాకీ ఫర్ ద నేషనల్స్, మల్టీ టాలెంటెడ్ అండి. అదే నువ్వు ఫుట్బాల్ ఆడగలదండి, చక్కగా నృత్యం చేయగలదు. షీఈస్ వెరీ టాలెంటెడ్ గర్ల్. కానీ అవన్నీ కూడా దేవుని యొక్క కృప చేత, దేవుని మీద ఆధారపడటం ద్వారా వచ్చినాయి అని చెప్పేటువంటి గొప్ప మనసున్న బిడ్డ ఆవిడ. గ్రౌండ్లో క్రికెట్లో గెలిచుండొచ్చు, కానీ బయట విశ్వాసంలో ఆమె ఇంకా గొప్ప విజయాన్ని సాధించింది. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనం ప్రియులారా, మనందరూ తెలిసిన మాట. ఆనాడు జిమిమా రోడ్రిగ్స్కి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. భారం వచ్చి అలసి ఉన్న సమాచారారా, నా ఇద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అలసిపోయాను, నిరసిస్తున్నాను, నా దేవుని జ్ఞాపకం చేసుకున్నాను, ఆయన నాకు శక్తినిచ్చాడు. ఈ సందర్భంగా ప్రియులారా, మీకందరూ కూడా తప్పనిసరిగా ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం నుంచి, యువకులారా మీకోసమే ఇది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఏదైనా సాధించినప్పుడు మనం ఎలాగా ఉండాలి, లేకపోతే ఏదైనా సవాళ్ళు ఎదురైనప్పుడు మనం ఎలాగా ఉండాలి. మన సొంత బలం మీద ఆధారపడితే కూలిపోతామండి, పడిపోతాం. జిమిమా రోడ్రిగ్స్ చెప్పింది అదే, నీరసించిపోయాను కానీ నా దేవుని మీద ఆధారపడ్డాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు ఇట్లా అనుచున్నాడు, జ్ఞానులు తన జ్ఞానం పన్ను గూర్చి కానీ, శూరులు తమ శౌర్యమును గూర్చి కానీ, ధనికులు తమ సంపదలను గూర్చి కానీ గొప్పలు చెప్పుకుందురుగాక. వాళ్ళు చెప్పుకుంటారేమో, కానీ గొప్పలు చెప్పుకున్న గోరువాడు తాను నన్నెరిగి నన్ను అర్థం చేసుకున్నాడని గూర్చి గొప్పలు చెప్పుకొనుగాక. జిమిమా రోడ్రిగ్స్ యేసయ్యను ఎరిగినటువంటి బిడ్డ. షీ హ్యాస్ ఎ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్. She prays every day. She reads the word of God. She prays the rosary. She attends the holy mass. ఎంత నేర్చుకోవాలి మనందరం కూడా. దేవుని మీద ఆధారపడిన విధానం, దేవునికే మహిమ చల్లాలని కోరుకున్న విధానం, 2 ముఖ్యమైన సందేశాలు. గొప్పలు చెప్పుకునేవాడు తాను నన్నెరిగి నన్ను అర్థం చేసుకున్నాడు గురించి గొప్పలు చెప్పుకోవాలి. సొంత డబ్బా కాదు కొట్టుకోవాల్సింది. కొంచెం విజయం రాగానే మేసాలు మెలయడం, అప్పుడప్పుడు వీడియోల్లో చూస్తున్నాను, భుజాలు తడవటం, తొడలు కొట్టడం, ఇవన్నీ దేనికి? ఈ లోకము దాని వ్యామోహము గతించును ఒక రోజున, నిలిచి ఉన్నది మాత్రం దేవుడు, దేవుని యొక్క వాక్కు, ఆయనే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరము కూడా దేవుని నామాన్ని బట్టి స్తుతించుదాం. జిమిమా రోడ్రిగ్స్ వలె మనము కూడా మన కష్ట సమయాలలో, మన నీరస సమయాలలో, మానసికంగా శారీరకంగా కృంగిన సమయాలలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకుందాం. నేర్పించమని అడుగుదాం.
అద్భుతాలు చేస్తాడు ఆయన, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆ తరువాత ఫైనల్స్లో కూడా ఆమె కాంట్రిబ్యూట్ చేయాల్సినట్టు స్కోర్ ఆమె కాంట్రిబ్యూట్ చేసింది. ఆమె 27-28 రన్స్ కొట్టిందండి. ఇంకా కొంచెం కొడితే బాగుండేది, కానీ ఆ రోజున ఆమె కాంట్రిబ్యూట్ చేయగలిగినటువంటి స్కోర్ను ఆమె కాంట్రిబ్యూట్ చేసింది. ముఖ్యంగా ఆ టైంలో వికెట్లు పడుతున్న సమయంలో ఆమె నిలబడింది. ఎక్కువ కొంతకాలం కొద్దిసేపు వికెట్లు పడకుండా కాపాడింది. ఫైనల్స్లో కూడా అంత పెద్దగా పేరు రాకపోవచ్చు కానీ, బట్ షీ హ్యాస్ ప్లేడ్ హర్ రోల్ ఇన్ ద ఫైనల్స్ అగెయిన్స్ట్ సౌత్ ఆఫ్రికా. ఫైనల్ మ్యాచ్లో ప్రభునందు ప్రియులారా, ఆ యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డ, చాలామంది అనుకుంటారండి, నేను వయసు అయిపోయిన తర్వాత దేవుని మీద ఆధారపడతాలి, వయసు అయిపోయిన తర్వాత దేవునికి ప్రార్థన చేసి. నో, యవ్వన ప్రాయంలో ఉండగా నీ శక్తిని దేవునికి అర్పించో. ఎంత గొప్ప సాక్ష్యం పలికిందండి ఆ బిడ్డ. ఎన్ని కోట్ల మంది, నాకు తెలుసు ఆవిడ కొన్ని వర్గాల నుంచి ఆమె శత్రుత్వాన్ని కొనుక్కుంటుంది పాపం, అయినా కానీ దేవుని కోసం నిలబడ్డది. ఆమె ప్రమాదపు అంచులు నిలబడ్డది, అయినా కానీ దేవుడే నాకు ముఖ్యమని చెప్పింది. ప్రభువును వేడుకుందాం బిడ్డలారా, ఆయన మీద ఆధారపడటం జెమిమా రోడ్రిగ్స్ వలె. అదేవిధంగా ఆయనకు మహిమనివ్వడం మన గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం అని చెప్పగలగటం. ఈ సుగుణాలు మనం నేర్చుకోగలిగితే, మరియ తల్లి దేవుని మీద ఆధారపడింది. నేను ప్రభువు దాస్తులను నీ మాట చెప్పడం నాకు జరుగును కాక అని పలికి, నా దేవుడైన ప్రభువునందు నేను ఆనందించున్నాను, ఆయనకే స్తుతి మహిమ ఘనత. ఎగ్జాక్ట్ ఇదే. నీ జీవితంలో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? చిన్న విజయం రాగానే పొంగిపోతున్నావా? దేవుణ్ణి మరచిపోతున్నావా? చిన్న ఉద్యోగం రాగానే దేవునికి వాగ్దానం చేసిన మాటలను తీసి తుంగలో తొక్కుతున్నావా? ఆత్మపరిశీలన చేసుకో. దేవుని పక్షాన ఉండు. నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు, ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. బలహీన సమయంలో బలపరిచే దేవుని మీద ఆధారపడు. నిరుత్సాహపడమాకో, నిరసించమాకో, సాతానికి అవకాశం ఇవ్వమాకో. నీ దేవుడు అంటున్నాడు, నువ్వు నెమ్మదిగా ఉండు, నిలబడు, నీ పక్షాన నేను పోరాడతాను, నేను నిన్ను తీరాలకు చేరుస్తాను, నీకు విజయాన్ని ఇస్తాను, నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తానంటున్నాడు. నీ దేవుని మీద ఆధారపడు, భయపడకో, దృఢముగా బల్లముగా నిలబడు. నిర్గమకాండం మనం చదువుకున్న వాక్యాలు అవే ప్రియులకు దేవుని బిడ్డలారా. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనములో, ఆ యుద్ధానికి ముందుగా, సముద్రాన్ని దాటే ముందుగా, ఆ శత్రువులు వస్తున్న సమయంలో, ఆ యొక్క ఐగుప్తు శత్రు సైన్యాలు వస్తున్న సమయంలో మీరు భయపడకండి అంటున్నాడు. వాక్యాన్ని ఆలకించుదాం ప్రియులారా. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనములో, దానికి మోషే వారితో, భయపడకండి, గట్టిగా నిలబడండి. ఎందుకు గట్టిగా నిలబడమంటే, నమ్మకం లేనివాడు ఓటిపోతాడండి, విశ్వాసం లేనటువంటి వాడు భయపడతాడు. మేము రక్షించుటకు యావే ఏమి చేయును ఈనాడు మీరు కనులారా చూచెదరు. యావే మీ పక్షమున పోరాడును, మీరు కదల్లక మెదల్లక ఉండండి. ధైర్యంగా ఉండో. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అసలు ఇవ్వకుండా ఉండడం నమ్మిన వారికి. ఇది ఇంగ్లీష్లో చెప్తే చాలా అర్థవంతంగా ఉంటుందండి. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అసలు ఇవ్వకుండా ఉండడో. దీన్ని ఇంగ్లీష్లో చెప్తే ఎలా ఉంటుందంటే, గాడ్ మే డిలే బట్ హీ విల్ నాట్ డినై. తన విశ్వాసులకి, తన భక్తులకి గాడ్ మే డిలే, ఆలస్యం చేస్తాడేమో కానీ అద్భుతాన్ని చేస్తాడు. గాడ్ మే డిలే బట్ హీ విల్ నాట్ డినై. మనకు కావాల్సింది ఏంటంటే, జెమిమా రోడ్రిగ్స్కు ఉన్నటువంటి నమ్మకం, దేవుని మీద ఆధారపడేటువంటి మనస్తత్వం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ బిడ్డ జెమిమా రోడ్రిగ్స్ ద్వారా నీవు మహిమను పొందుకున్నావు. ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యాన్ని చేశావు. ఆ బిడ్డ ద్వారా ప్రపంచానికి నీ శక్తిని తెలియజేశావు. నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు ఆ తల్లి యొక్క ఆ ఇంటర్వ్యూలో కొన్ని మాటలను ధ్యానిస్తూ ఉండగా, ఏ రీతిగానైతే ఆవిడ నీ మీద ఆధారపడి నీకే మహిమ కలిగినట్లుగా జీవించిందో, మాట్లాడిందో,
మేము కూడా ఆ జెమిమా రోడ్రిగ్స్ వలె మా కష్ట సమయాలలో, మా యొక్క వేదన సమయంలో నీ మీద ఆధారపడే జీవితాన్ని, నీ మీద ఆధారపడే విశ్వాసాన్ని, ఆ శక్తిని మాకు దయచేయి తండ్రి. నువ్వు మాకు తోడుగా ఉన్నావు. నువ్వు నన్ను విడిచిపెట్టేటువంటి వాడవు కాదు. లోకానుసారం మనుషుల మీద ఆధారపడితే ఏమొస్తుందయ్యా? లోకానుసారం వ్యక్తులని సంతోషపరిస్తే ఏమొస్తుందయ్యా? ఈ జీవితం ద్వారా, ఈ బ్రతుకు ద్వారా నిన్ను సంతోషపెట్టాలి, నీ నామాన్ని మహిమపరచాలి, నీ మీద ఆధారపడాలయ్యా. నీ మీద ఆధారపడినటువంటి వారు ఎన్నటికీ కూడా అవమానాల పాలు కారు. కారణం, సర్వశక్తిమంతుడైన దేవుడు మా పక్షాన ఉంటాడు. మోషే ప్రవక్త చెప్పినట్లుగా ఆయన మీ పక్షాన పోరాడతాడు. ఆ ధైర్యాన్ని, ఆ పరిశుద్ధాత్మ వెలుగుని మాకు దయచేయండి. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది యువకులు నీరసించిపోతున్నారు. ఉద్యోగాలు రాక, పరీక్షల విషయంలో, జీవిత విషయంలో, వివాహ విషయంలో కొంతమంది సర్వాన్ని కోల్పోయి నీరసించిపోతున్నారు తండ్రి. కానీ నీవు తోడుగా ఉంటే మా జీవితాలలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాం. నా పని అయిపోయింది అనుకున్నటువంటి వాడిని కొండ కొమ్మను నిలబెట్టే దేవుడవు నీవు. కొండ శిఖరాన్ని నిలబెట్టే దేవుడవు నీవయ్యా. దీనులను సింహాసనములపై కూర్చుండబెట్టేటువంటి వాడవు నీవు. ఈనాడు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నట్టు ప్రతి బిడ్డను ఉత్తేజముతో నింపు. దైవికమైన ఉత్తేజముతో, ఆత్మవిశ్వాసముతో, ఆత్మ ఉత్తేజముతో నింపండి తండ్రి. మా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యువకుల కొరకే ప్రార్థిస్తున్నాం. అధికముగా ప్రోత్సహించండి, బలపరచండి, దృఢపరచండి. నీరసాన్ని విడిచిపెట్టి ముందుకు నడిచే బిడ్డలుగా దీవించమని, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయ విషయంలో తోడుగా ఉండండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు చదువుల విషయంలో, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉండగా, గర్భఫలము కొరకే ఆశపడుతుండగా దీవించండి నా ప్రభుగా. ఇదిగో ఈ పరిచర్య కొరక ఎవరైతే ఇతోధికముగా వారి వంతు సహాయాన్ని అందిస్తున్నారో వారందరిని ప్రత్యేకంగా 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.